धन्यवाद परमेश्वर, आपकी स्तुति धन्यवाद करते हैं। आज दिन के समय सेकंड सेक्शन के लिए आपकी महिमा करते हैं प्रभु। 7 वचनों का ध्यान करने का समय पर हम पहुंचे हैं प्रभु जी। समय को आपके हाथों में सौंपते हैं। अद्भुत तरीके से हर एक को इस्तेमाल करिएगा परमेश्वर। आपकी आत्मा ही प्रत्येक जन के मुंह में आपका वचन रख के इस्तेमाल करे। सारी महिमा आदर हम आपको देते हैं, यीशु के नाम से मांगते हैं पिता, आमीन। हालेलुया, प्रभु को महिमा मिले। आइए सीधे हम प्रभु यीशु मसीह के सूली पर कहे बहुमूल्य उन 7 वचनों का ध्यान करें। और आज की सुबह जो तैयार होकर आए हैं इन वचनों को प्रचार करने के लिए प्रभु आपको ब्लेस करे। सबसे पहला वचन लूका सुसमाचार 23वां अध्याय 34वां वचन। लूका सुवार्త 23వ అధ్యాయం 34వ వాక్యం. మా అక్క గారు సిస్టర్ గ్రేసీ గారు ముందుకొచ్చి ఈ యొక్క వాక్యం మా ముందు పంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుని సేవకురాలకి, దేవుని సేవకునికి, ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయంలో అందరం కలిసి గుడ్ ఫ్రైడే ఆరాధన ఇంతవరకు ఆరాధన చేస్తాం, వాక్యాలు విన్నాం, పాటలు పాడి ఉన్నాం. అయితే సిలువలో మన కొరకు యేసు ప్రభు మరణించక ముందు సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. దేవుడు యొక్క తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక క్షమించమని క్షమాపణ వేడుకొనిచున్నారు. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు క్షమాపణ వేడుకొనిచున్నారు. ఎందుకంటే
ఆయన ఏ నేరము చేయకనే నేరస్తుడిగా ఆయన సిలువలో వేలాడదీసి ఉన్నారు. ఆయన కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన మీద అనేకమైన దోషారోపణ చేసి ఆయన పాపిగా ఎంచి ఆయన మన కొరకు ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క భయంకరమైన వేదన అనుభవించి ఉన్నారు. మన కొరకు కొరడా దెబ్బలు 33 కొరడా దెబ్బలు ఆయన తిని ఉన్నారు. ఆయన దేహమంతా కూడా రక్తమయమై ఆ దేహమంతా కూడా ఒలవబడి చీల్చబడింది, కొట్టబడింది, నలుగుగొట్టబడింది. అది ఎందుకంటే కేవలం మన కొరకు, నా పాపం, మీ పాపం, ప్రతి ఒక్కరి మానవ జాతి పాపం కొరకు ఆయన పాపిగా మార్చబడ్డాడు. అలాగే ఆయన మీద ఎన్నో నేరాలు వేసి ఆయన మీద ఉమ్మి వేసి కొట్టారు. నిన్ను ఎవరు కొట్టారు ప్రవచించమని కూడా దూషించారు ఆయన్ని. అయితే అంతగా దూషించి వేధించి ముళ్ళ కిరీటంతో ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన ఎంతగానో హింసించినను కూడా, తండ్రి వీరు ఏం చేయించినారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రభు క్షమాపణ వేడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. తండ్రి తన ఏకైక పుత్రుని, తన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకంలో పంపించినారు. మనుష్య రూపిగా మన మధ్యలో ఆయన వచ్చి మన కొరకు ఆ యొక్క బాధను అనుభవించినాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తను తాను అప్పగించుకొని తండ్రికి సమర్పించుకొని మనకు ఆయన శాపముగా ఎంచబడ్డాడు. స్తోత్రం. నా దోషం, మీ దోషం, మనుషుల యొక్క దోషం, మనం ఎంత పాపులము, నీచము, ఎంతో మన రక్తములో ఉన్న పాపము ఏ యొక్క మనుషుడు కూడా ఏ యొక్క బలియాగం ద్వారా అది కడిగి వేయబడదు కనుక ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారానే మనకు పాప విమోచన, పాప క్షమాపణ దొరుకుతుంది. మన కొరకే ఆయన ఎంతగా ప్రేమించి తన రక్తాన్ని ధారపోస్తాడు. కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ యొక్క ప్రాణం పెట్టక ముందు ఆయన క్షమాపణ వేడుకుంటున్నాడు. తండ్రి వీరు ఏం చేయించినారు, వీరెరుగని గాక వీరిని క్షమించమని. ఎంత ప్రేమమయుడు ఆయన. అయితే ఆయన సిలువ వేయబడక ముందు అనేకుల్ని ఆయన స్వస్థపరిచినాడు. రోగులను స్వస్థపరిచారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచారు. ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు. ఆ యొక్క కుష్టి వ్యాధిని ముట్టారు. ఆయన అనేక రోగులు ఆయన స్వస్థపరిచున్నాడు. అయితే ఆ యొక్క స్వస్థతలో అనేకుల్ని, ఒక పక్షవాయు వ్యాధి గల వారిని మంచంతో మోసుకొని వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు నీ పరుపెత్తుకుని వెళ్ళమని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క పాపాలు క్షమించబడగానే ఆ యొక్క వ్యక్తి ఆయన లేచి పరుపెత్తుకుని వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క పాప క్షమాపణలో స్వస్థత ఉన్నది, పాప క్షమాపణలో విడుదల ఉన్నది. ఆ పాప క్షమాపణ మేము పొందుకుంటే మనకు రక్షణ, ఆ యొక్క పరలోక రాజ్యం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పాపం యొక్క శిక్ష మరణము, ఆ యొక్క మరణపు ముళ్ళును ఆయన విరిచివేసి ఆ యొక్క క్షమాపణ ద్వారా మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి ఒక స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు ఆయన చేసి ఉన్నారు. విశ్వాసం ఆయన యొద్దకు వచ్చినప్పుడు అనేకుని అలాగే మనము లేఖనంలో చూస్తున్నాము, అనేక సార్లు ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. క్షమాపణ, ఆ యొక్క క్షమాపణలో ఎంతో అద్భుతం, ఆశీర్వాదం దాగి ఉన్నది. క్షమాపణ ఎప్పుడైతే మనము ఒకరినొకరు క్షమిస్తామో దేవుడు క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండమని చెప్పుచున్నాడు. క్షమించేవారిని ఆయన దీవించేవారై ఉన్నాడు. మనల్ని ఎవరైనా ఎప్పుడైనా నిందిస్తే గాని, మన కొరకు విరోధంగా మాట్లాడినా, మనపై నిందలు, మనం చేయని నిందలు వేసినా, మనం చేయని నేరాలు మన మీద వేసినా గాని మన దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే వారిని క్షమించమని, క్షమాపణ హృదయం కలిగి ఉండమని దేవుడు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఇతర పాపాలను క్షమిస్తామో దేవుడు కూడా మన పాపాలను క్షమిస్తాడు. ఇతరుల దోషాలు మనం ఎప్పుడైతే క్షమిస్తామో మన దోషాలు కూడా క్షమిస్తాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. అందరిని క్షమించి అందరిని ప్రేమించే కలిగిన హృదయం దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాలంలో దేవుడు క్షమాపణ కలిగి మనం ఉండాలని, క్షమించాలి అని. అలాగే లేఖనంలో మనం చూస్తున్నాము,
ఎన్నిసార్లు ప్రభా క్షమించాలి అని శిష్యులు అడిగినప్పుడు 77 మార్లు అని సెలవిచ్చాడు. అయితే మనము 77 మార్లు అంటే జీవిత కాలం అంతయు ప్రతిదినం ప్రతి ఒక్కరు మనం క్షమించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనం క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండాలని, క్షమించిన వారు సంతోషంగా ఉండగలుగుతారు, క్షమించిన వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. క్షమించిన హృదయం కలిగి ఉంటే మనము మన యొక్క హృదయములో దేవునికి గొప్ప సమాధానం ఉంటుంది, దేవునికి నెమ్మది కలిగి మనం ఉంటాము, సంతోషంగా జీవించగలము, ఇతరుల్ని కూడా మనం సంతోష పెట్టగలము. ఎప్పుడైతే మనము ఇతరుల యొక్క మీద మనం నేరం మోపమో మన మీద కూడా ఆ నేరము మోపబడదు. దేవుడు ఈ విధంగా మనల్ని క్షమాపణ కలిగిన హృదయం కలిగి జీవించమని దేవుడు ఉదయ కాలంలో మనకు తెలియపరుస్తున్నారు. అలాగే క్షమించడం ద్వారా మనకు మన పాపములు మన శాపములు అన్నిటి నుండి మనం విడుదల పొందినాం. మనల్ని ఏ విధంగా అయితే దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకుని తన విలువైన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి క్షమించి ఉన్నారు, ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అదే విధంగా కూడా మనము అనేకులు కూడా క్షమించినట్లుగా మన కుటుంబ సభ్యులైనా మన యొక్క రక్త సంబంధులైన ఎవరైనా సరే అందరినీ మనం క్షమించే విధంగా మనం ఉందాం. దేవుడికి వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రమును. మత్తయి సువార్త 5:11 వాక్యంలో కూడా రాసి ఉన్నది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అని సెలవిస్తున్నాడు దేవుడు. మన మీద ఎన్ని నేరాలు అబద్ధాలు పలికినను కూడా మనం ధన్యులని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము ధన్యులము, ఎందుకంటే మన మీద యేసు ప్రభు నిమిత్తమే మన మీద ఆ యొక్క నేరాలు వేసినప్పుడు మనము వారి కొరకు ప్రార్థించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. వారిని మన్నించాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మత్తయి సువార్త 5:23లో బలిపీఠం మీద మనము దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు ఒకవేళ మన సహోదరి మీద ఎవరికైనా మనకు విరోధం ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడమని దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళీ అర్పణలు అర్పించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఇతరులు ఎవరి మీద కూడా మనకి విరోధం కానీ ఏ యొక్క మన హృదయంలో వారి మీద ద్వేషం కానీ కోపం కానీ అసూయ కానీ ఏది ఉండకూడదు. ప్రతిదాన్ని మనం క్షమించి దేవుని సముఖంలో మనం నిందారహితులుగా ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈ యొక్క కాల్సం యొక్క వాక్యాల ద్వారా మనము క్షమించబడిన హృదయం కలిగి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నన్ను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ద్వారా ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చక్కటి మాటలు తెలిపిన సహోదరికి దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. आमीन। इस समय में यशिका आगे आकर एक गीत गाकर प्रभु की महिमा करेंगे।
बजाकर प्रभु की महिमा करेंगे। सूली पर कहा हुआ दूसरा वचन लूका सुसमाचार 23वां अध्याय 43वां वचन లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం బ్రదర్ ఎలీషా ముందుకు వచ్చి ఒక వాక్యాన్ని వివరిస్తారు। ఆన్ में छोड़ दीजिएगा, ऑफ मत करिएगा। ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వచ్చిన ప్రతి ఒక్కరికి నా దేవుని హృదయపూర్వక వందనాలు। దేవుని సేవకులకి ఇంతవరకు మనం ఆరాధించాం, దేవుని వాక్యం ద్వారా మనం సంధించబడ్డాం। అయితే ప్రభు అయిన యేసు కలువరి సిలువలో ఆయన పలికిన 7వ మాటలు మనం ధ్యానించుచున్నాం। ఈ అమూల్యమైన మాటలు దేవుడు చాలా ప్రత్యేకంగా జీవితాలను మార్చే ఈ వాక్యాలుగా ఈ 7 మాటలు ప్రతి ఒక్కరు ధ్యానిస్తున్నారు। అయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను। హల్లెలూయా। ఈ మాట ప్రభువారు ఒక నీతిమంతునితో కానీ ఒక పరిశుద్ధునితో కానీ పాపం ద్వారా విడిపించబడిన వారితో కానీ చెప్పటం లేదు, కానీ మ్రాను మీద వేలాడబడిన ఒక దొంగనితో చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు। హిందీలో చాలా చక్కగా రాయబడి ఉంది, मैं तुमसे सच कहता हूँ आज के दिन तू मेरे साथ स्वर्ग में होगा। हालेलुया हालेलुया। ఇంగ్లీష్ లో కూడా చాలా చక్కగా రాయబడి ఉంది, టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్। హల్లెలూయా। ఆ దొంగ ఏ ఘనమైన కార్యం చేశాడు, ఆ దొంగ ఎలాంటి మాటలు పలికాడు, ఆ దొంగను మ్రాను మీద వేలాడవేశాడు। బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మ్రాను మీద వేలాడబడేవాడు శాపగ్రస్తుడు। యేసు ప్రభు మన శాపాలను భరించాడు। అయితే ఆ దొంగ తన చేసిన దౌర్జన్యాన్ని బట్టి, తన చేసిన దొంగతనాన్ని బట్టి, దోచుకున్న వారిని బట్టి, అబద్ధాలు బట్టి బాహాటంగా ఆ సమాజం ముందు వేలాడవేయబడుతున్న ఆ గొంతుతో ప్రభు అంటున్నాడు, నీవు నాతో స్వర్గంలో ఉంటావని। ఆ ముందు వచనాల్లో చూస్తే అక్కడ ఇద్దరు అక్కడ వేలాడవేయబడ్డారు, యేసు ప్రభు కుడి వైపున ఎడమ వైపున। అయితే మరొక దొంగ ఏమంటున్నాడంటే, అక్కడ మనం చూస్తున్న నేరస్తులలో, వేలాడబోయే నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, ఆయనను అపహాసం చేసి ఏమన్నాడు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించేవాడు కదా, నీవు పరలోక రాజ్యం గురించి చెప్పుచున్నావు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నీవు చెప్తున్నావు కదా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని, నీ రాజ్యం నీవు దేవుని కుమారుడు అని, అభిషక్తుడు అని, రక్షించేవాడు అని చెప్తున్నావు కదా, అయితే మమ్మల్ని రక్షించు, అయితే నువ్వు రక్షించుకో అని అపహసించి దూషించి ఆ దొంగవాడు చెప్తున్నాడు। అయితే వెంటనే ఆ రెండవ దొంగ ఏం చెప్తున్నాడంటే, మనమైతే ఇది మనం చేసిన ప్రతిఫలానికి మనం పొందుతున్నాం, మనం చేసిన తప్పిదాల వల్ల మనం ఈ బాధను పొందుతున్నాం, ఈ శిక్షను భరిస్తున్నాం, ఇది మనకి న్యాయమే, కానీ నీవు ఈ మాటలు చెప్పడానికి దేవునికి నీవు భయపడటం లేదా, నీవు దేవుని ఈ మాటలు పలుచడానికి నీకు భయం రావటం లేదా, జీవితంలో ఆఖరి క్షణాల్లో ఉన్నావు, మరణించబోతున్నావు, ఈ శాపకరమైన శిలువలో వేలాడుతున్నావు, కానీ ఆఖరి క్షణంలో కూడా నీకు దేవుని అంటే భయం లేదా? కానీ ఈ దొంగ ఎక్కడ విన్నాడో కానీ నిజంగా ఆ ఏ మాటలు బట్టి ఆ ప్రభువు వెంటనే ఆయనకు జవాబు ఇచ్చే పరదేశంలో ఎలా స్థలం దొరికిందో మనము ఇంకను ముందు వాక్యంలో మనం చూద్దాం। ఆయన గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవుని భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాటిని తగిన ప్రతిఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, హల్లెలూయా హల్లెలూయా। ఆయన ఎప్పుడు గుర్తించాడో, ఎలా గుర్తించాడో కానీ మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం యేసు ప్రభు వారి మాటలు విన్నాడు, ఆయన రాజ్యం గురించిన మాటలు విన్నాడు, ఆయన నమ్మాడు। ఆ శిలువ మీద ఆ దృశ్యాన్ని, ఆ పరిస్థితుల్ని చూసి అంతకు ముందు విన్నాడో తెలియదు, కానీ ఆ తండ్రితో విజ్ఞాపన చేసే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ క్షమాపణ హృదయాన్ని ఆయన సంధించబడ్డాడు। ఆయన తెలుసుకున్నాడు, నిజంగా ఈయనే దేవుని యొక్క కుమారుడు, ఈయనే రక్షించేవాడు, ఈయనే రాబోయే దినాలు రాజ్యం చేస్తాడని। కానీ ఆయనకు ఒక విశ్వాసం ఉన్నది ఆ దొంగవాడికి ఏంటంటే, నిశ్చయంగా ఒక జీవితం ఉంది, నిశ్చయంగా ఒక రాజ్యం ఉంది। ఆ నమ్మి, ఆ హృదయంలో నమ్మి ఆ ప్రభువుతో ఏమంటున్నాడంటే మనం చూద్దాం। ఇంకా ముందు ఆయనను చూచి యేసు ఎంతో వినయంతో
ఎంతో దీనంతో, ఎంతో క్షమాపణ హృదయంతో పశ్చాత్తాపపడి, ఓ నేను దీని ప్రతిఫలంగా పొందుచున్నాను, అయితే ప్రభువా యేసయ్యా క్షమించేవాడా, రక్షించేవాడా, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనను. హల్లెలూయా. ఆ విశ్వాసం చూడండి. ఆయనకి తెలుసు నేను తిరిగి లేస్తా, ఒక జీవం ఉందని తెలుసు, ఒక రాజ్యం ఉందని తెలుసు. ఆయన హృదయంలో విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు, యేసు రక్షకుడా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే ప్రభు కనికరించి అతను క్షమించి ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రివిలేజ్ చూడండి, ఎంత దేవుని ఆధిక్యత చూడండి, ఎంత అదృష్టవంతుడు చూడండి. ఒక శాపకరమైన జీవితంలోనికి సడన్ గా ఆయన జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోయింది. ఒక పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చిపోయాడు. దేవునితో ఒక నిలబడే వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట చెప్పి ఒక మాట ముగించాలనుకున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పబడిన మాట మనకి ప్రతి స్థలంలో ఏమనుందంటే, మనం క్రైస్తవులుగా ప్రభువులో ఉన్న వారిగా మనకి హెచ్చరిక ఏంటంటే, నేడు అంటే ఈ రోజు, టుడే మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రేపు ఏం సంభవిస్తుంది, అప్పుడు ఏం సంభవిస్తుందో అది మనకు పని లేదు, కానీ నేడు మనకు అనుగ్రహించబడిన ఈ దినాన్ని మనం దేవుని కొరకు జీవించాలి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే వాక్యం మనం చూస్తాం, యెహోషువ గ్రంథం కూడా తెలియపరుస్తుంది, నేడు మీరు కోరుకోనండి. ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం, నేడు మీరు కోరుకోనండి, ఆశీర్వాదమా శాపమా. మనకు రేపు అనే అవకాశం లేదు. ఎందుకంటే దేవుని రాకడ కూడా అలాగే చెప్తుంది, అకస్మాత్తుగా వస్తుంది, సడన్ గా వస్తుంది. అందుకే రేపటి గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటే, ఈ రోజు మనకు జీవితం అనుగ్రహించబడ్డాలి. ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని విన్నాం, ఈ రోజు మనం సరిచేయబడాలి. ఈ రోజు ఏం మార్చుకోవాలి. ఈ రోజు ఏది విడిచిపెట్టాలి. ఈ రోజు ఏది దేనిలో సమాధాన పడాలో అందులో సమాధాన పడి దేవునితో ఐక్యత కలిగి నేడే మనం మారు మనసు పొందాలి. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ఈ వాక్యాలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి కొడుతూ దేవుని నాకు నామను మహింపరుస్తాం. చక్కటిగా వివరించిన సహోదరి లీషన్ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో ఒమేగా ముందుకొచ్చి ఒక పాటతో దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. मेरे गुनाहों की सजा तूने ली यीशुआ, कैसे करूँ अदा खुदा तेरा मैं शुक्रिया। कुछ सहा कुछ ना कहा, बस चुप रहा मेरे लिए। कांटों का सर पे ताज, लहू बदन से बह रहा, कोड़ों की मार खा के खुदा का मेमना कुर्बा हुआ, कुर्बा हुआ, कुर्बा हुआ, कुर्बा हुआ मेरे लिए। सब कुछ सहा कुछ ना कहा, बस चुप रहा मेरे लिए। आमीन, आमीन। प्रभु को महिमा मिले। तालियों को बजाकर प्रभु की स्तुति करेंगे।
यीशु मेरे लिए कुर्बान हुआ। सूली में कहा हुआ यीशु मसीह का तीसरा वचन, यूहन्ना सुसमाचार 19वां अध्याय 26वां वचन और 27वां वचन, यूहन्ना सुवार्ता 19వ అధ్యాయం 26వ వాక్యం 27వ వాక్యం। सिस्टर लेविया आगे आकर इस वचन की व्याख्या करेंगे। धन्यवाद है परमेश्वर का कि परमेश्वर मौका देखने के लिए। हम सब रीड करेंगे कि जब यीशु ने अपना माँ और उस चेलों को उससे वह प्रेम करती है उसके पास खड़ा हो देखकर अपने परमेश्वर से कहा, हे नारी देखो यह पुत्र है। अब उसने चेले से कहा, यह तेरी माँ है। और उसी समय से वह चेला उसे अपने घर ले गया। धन्यवाद हो परमेश्वर की ये समय परमेश्वर देने के लिए धन्यवाद हो कि ये सच में मेरे जीवन की घटना मैं बताना चाहती हूँ कि हमारे जीवन में अनेक लोग आते हैं, चाहे वो हस्बैंड हो सकता है, अनेक लोग हो सकता है, कोई फ्रेंड हो सकता है, कोई माँ होता है, परमानेंट कोई रहेगा नहीं, सब तो पापा के पास जाने हैं, पर वो उस प्लेस को कंप्लीट करने के लिए यीशु है। हालेलुया। सच बोल रही हूँ कि परमेश्वर जब सूली में चढ़ रहा था, उसकी माँ को देख रहा था, वो कितना रो रही थी। जब हम लोग भी जब किसी का डेथ होता है, अपने सामने लोग कितना ही दुख देखते हैं, तो हम लोग भी रोते हैं कि इतना प्यार कर रहा है, सब कुछ कर रहा है, आज उस सूली में चढ़ रहा है। तो वो देखकर मरियम कूट कूट के रो रही थी मेरे सामने। उससे कुछ गलती नहीं है, कुछ भी नहीं है, बट वो सब जो भी कर रहा है दुनिया की भलाई के लिए कर रहा है, सबके अच्छाई के लिए कर रहा है, और यही मेरे सामने में आज सूली चढ़ा रहा है करके। ये दुख देखकर परमेश्वर ने एक रेस्पॉन्सिबिलिटी, पिता है हमारा खुदा, उसने अपनी माँ को अकेला नहीं छोड़ा। उसने एक रेस्पॉन्सिबिलिटी होकर उसके एक पसंदीदा चेला को देखकर कहा, ये आपकी माँ है और ये आपका पिता है, उसे वो आपका माँ है और ये आपका बेटा है। एक रेस्पॉन्सिबिलिटी परमेश्वर ने वहाँ पे निभाया, और परमेश्वर कहता है कि ये निभाने वाला फर्ज परमेश्वर ही करता है और कोई भी नहीं कर सकता है। हर एक इंसान यहाँ पे आते हैं, खुशी खुशी से आते हैं, जिंदगी में किसी से भरोसा करते हैं, भरोसा करके एक ही कहते हैं कि हम तुम्हारे साथ है, निभाएगा, और कितने ही बात बोलेंगे, चाहे वो माँ हो या पिता हो या भाई हो या बहन हो, चाहे हस्बैंड हो, कोई भी हो, कितना ही बात कहता है, कहीं ना कभी छोड़ के जाना ही है। पर वो प्लेस पूरा कोई व्यक्ति नहीं कर सकता, सिर्फ खुदा का बिना। जीसस ही वो प्लेस को फुलफिल कर सकता है, यीशु ही कर सकता है। ये मैं सच कहती हूँ। मेरे जीवन में हर एक जन, हाँ मेरे पेरेंट्स, आप लोग सबको पता है मैं एक अन्य फैमिली से आई हूँ। मेरी फैमिली अभी भी प्रभु को विरोध करते हैं, बट मैं आज आपको कहती हूँ कि आज मेरे माँ, मेरा बाप यीशु है, मेरा भाई यीशु है, मेरा सब कुछ मेरा यीशु है। अगर वो यीशु ही अगर मेरे जीवन में नहीं आता, वो प्लेस अगर मेरे यीशु नहीं लेता होता, शायद ये दुनिया में मैं नहीं होती। अगर वो प्लेस अगर यीशु नहीं लेता, तो एक बात अब वो समझना है कि ये दुनिया में अनेक लोग यीशु से ज्यादा हम लोग किसी को प्यार नहीं करना चाहिए। प्रभु को पहला स्थान दीजिए, प्रभु को माँ से भी ज्यादा प्यार करिए, पिता से भी ज्यादा प्यार करिए। और परमेश्वर जब वे दुनिया में यात्रा जब जाते हैं, तो परमेश्वर को अपना पिता के रूप में स्वीकारिए, परमेश्वर को अपनी माँ के रूप में स्वीकारिए, परमेश्वर को सब कुछ अपना बनाइए, और वैसा लगता है कि दुनिया में कुछ भी होए, प्रभु साथ में है, और वही परमेश्वर आएगा, वही परमेश्वर हमें ले जाएगा। धन्यवाद है परमेश्वर का कि इतना बड़ा परमेश्वर ने हमें मिला है। अगर सच में हमारे जीवन में आज हम लोग कितने ही अन्य लोगों के बीच में हम लोग रहते हैं, उन लोगों को कोई ना कोई रिश्ता जाता है तो वो क्या करते हैं, टूट जाते हैं, कोई मेंटल हो जाता है, कोई सुसाइड अटेम्प्ट करता है, कोई अपना आप को जीवन में सोचता है कि मेरा कुछ नहीं है, कि और कोई पार्टनर को चुन लेता है, और कोई क्या करता है, अपना कोई नया कोई अच्छे से बात करता है, उसको भरोसा करके वो विश्वासघात करता है। पर यीशु ऐसा नहीं करता है। वो जो प्लेस है जो कंप्लीट करना, वो यीशु का सिवा और कोई भी नहीं कर सकता है। कितने ही लोग हम देखते हैं कि उनकी एक बेटी अगर मर गई तो वो माँ क्या करती है, पगली होकर रोड में घूमती है। अगर हस्बैंड, प्यार करने वाला हस्बैंड का डेथ हो गया तो कुछ ही महीना में वो लेडी डेथ हो जाती है। ये सब घटना क्यों होता है? क्योंकि बर्दाश्त नहीं कर पाती है, यीशु का प्यार नहीं पता।
यीशु को शक ही नहीं है। संसार तो बातों से ताना मार के उसको और भी एकदम दुख दुख से भर देगा, पर यीशु ऐसा नहीं है, एक नया जीवन देता है। हम है तुम्हारे साथ, हम तुम्हें भरोसा देता है, और उतना ही नहीं, वो भरोसा में आगे बढ़ाता है, जिलाता है, अंतिम सांस तक हम लोग का साथ रहता है। परमेश्वर धन्यवाद है परमेश्वर का कि इतना भला परमेश्वर हमारे साथ में है। संसार का जो दिखता है सारा संबंध से बढ़कर यीशु का संबंध है। और मैं यही चाहती हूँ कि यही आप लोग सबसे निवेदन करना चाहती हूँ कि जो प्लेस आप लोग दिल में जो रहते हैं परमेश्वर का, वो पहला स्थान होना चाहिए, वही महान होना चाहिए। और ये यात्रा जो है, ये यात्रा प्रभु के साथ होना चाहिए। आगे बढ़ने दम तक किसी पर उतना विश्वास मत कर जितना परमेश्वर पर विश्वास करते हैं। धन्यवाद हो परमेश्वर की, ये भला परमेश्वर अपने माँ को अपने माँ को एक सेवक के रूप में जब दिया था, वो सेवक जब अपने माँ को अपने घर लेके गया था, तो परमेश्वर ने बहुत ही खुश हुआ, क्योंकि उसको एक संतान मिला। धन्यवाद हो कि वो संतान जो खुशी, और परमेश्वर ये हम लोग को चेहरे में मुस्कुराहट चाहता है, उदास नहीं चाहता है। इसलिए मुस्कुराहट चाहता है परमेश्वर की हमेशा हमारे जीवन मुस्कुराहट, खुशी से और आगे बढ़ते रहना है। कि नहीं कि हम लोग किसी को विश्वास करके हम लोग नाश हो जाए, हम लोग विश्वास करके अपने ज़िंदगी को दुख से जिए, हम लोग विश्वास करके अरे वो हम लोग को धोखा दे दिया, ये हम लोग को धोखा दे दिया। नहीं, परमेश्वर ऐसा कहता है कि अपना खुशी यीशु को दिखाइए। यीशु के ऊपर ही खुशी है, यीशु में ही आनंद है, यीशु में ही सब कुछ है। धन्यवाद हो परमेश्वर की ये अच्छा वचन मुझे देने के लिए। आज मेरे जीवन का स्टोरी मुझे याद आ गया, जब परमेश्वर दीदी जब बोल रही थी कि ये कौन लेगा, तो पहले मैंने हाथ इसलिए उठाया कि ये सच बात है, ये मेरे लिए। आज मेरा सब कुछ, चाहे कुछ भी हो जाए, चाहे मेरा हस्बैंड आज मेरे साथ हो के विच इज नॉट सपोर्ट फॉर मी, बट प्रभु सपोर्ट करता है, इसलिए आज हम खड़ी है। अगर प्रभु सपोर्ट नहीं करा होता तो आज शायद मैं भी मौत के मुंह में कब से चले जाती। माँ बाप का सपोर्ट नहीं है, तब परमेश्वर का सपोर्ट है। क्यों? क्योंकि परमेश्वर, अगर परमेश्वर सपोर्ट नहीं करा होता तो शायद क्या होता। उसलिए आप सबको एक ही कहती है कि सबसे महान प्रेम यीशु का है। परमेश्वर को ही प्रामुख्य दीजिए, परमेश्वर के साथ ही रहिए, और परमेश्वर के साथ ही अपना यात्रा को बढ़ाइए। धन्यवाद हो परमेश्वर की ये छोटा मौका मुझे देने के लिए। थैंक यू जीसस। को बजाकर परमेश्वर को महिमा देंगे। लेविया को तमाम दुख तकलीफ के परिस्थितियों में खड़ा करा है, इसलिए परमेश्वर के नाम की महिमा हो। इस वक्त जो है पवित्रा और परिमला आगे आकर एक गीत के द्वारा प्रभु के नाम की महिमा करेंगे। ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా प्रभु को महिमा मिले। प्रभु का अद्भुत प्रेम है कलवरी का प्रेम। सुली में यीशु मसीह के द्वारा कहा हुआ चौथा वचन, मत्ती सुसमाचार 27వ అధ్యాయ 46వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం, యేసు ప్రభు సిలువలో పలికిన 4వ ఒక మాట। सिस्टर नीलवेणी आगे आकर इस वचन की व्याख्या करेंगे। हेलो, प्रेज द लॉर्ड। गुड फ्राइडे की सभी को शुभकामनाएं। प्रभु आज मुझे ये वचन से इस्तेमाल कर रहे हैं, धन्यवाद। मुझे पूरी तरह वचन की हिस्ट्री तो नहीं पता, फिर भी मैं कोशिश करूंगी कुछ तो बोल पाऊँ। तो प्रभु का मत्ती का शुभ समाचार के ये वचन मैं सुना रही हूँ। तीसरे पहर के निकट यीशु ने बड़े शब्द से पुकार कर कहा, हेली हेली लामा शमर्ती, अर्थ है मेरे परमेश्वर, है मेरे परमेश्वर, तूने मुझे क्यों छोड़ दिया। जब हम तकलीफों में रहते हैं तो दुनिया वाले हम सबको छोड़ देते हैं, हम सभी को पुकारते हैं लेकिन कोई हमें ध्यान नहीं देता। उस समय परमेश्वर को हम याद करेंगे तो परमेश्वर हमें ज़रूर हिम्मत और बल देगा। प्रभु यीशु मसीह जीने का सही मकसद हमें सिखाया है सूली पे। पिता परमेश्वर जो मनुष्य का रूप लेके इस धरती पे धारण हुआ, प्रभु सिखाया है कि कैसे हम मनुष्य जिए, इस माँ को कैसे प्रेम से रखे, कैसे लोगों को क्षमा करे, कैसे अपने साथ पड़ोसी से प्रेम से रहे। प्रभु जीवन से अंत तक हमें सही तरह का सिखा दिया। उस सूली को नमन करते वक्त हम एक बार वहाँ महसूस कर सकते कि हम कितने सारे पापों में गिरे थे, जब पिता परमेश्वर ने अपने ऊपर वो वेदना सहा। प्रभु हम धन्यवाद देते हैं, हम कहीं थे जो हमें आपने अपने सूली के लहू के एक बूंद में जो आपके सामने आज यहाँ खड़े होके मैं बता रही हूँ। मैं धन्यवाद देती हूँ पिता परमेश्वर, मुझे आपने छुआ। मैं तो गाना की प्रैक्टिस कर रही थी, मैं समझ नहीं रही थी मैं क्या करूं, लेकिन गाना भी याद है। लेकिन इस वचन दीदी ने बोला तो मैं घर में 2-3 बार बोली, फिर गई तो कैसे बोलूं, लेकिन सही में बहुत अच्छा महसूस हुआ डैडी कि मैं कैसे बोलूं। आपने मुझे हिम्मत दिया, जो प्रेम से समझाया कि जाइए आप अच्छा से वचन बोलिए, नहीं डरने का। तो मुझे मेरा एक अपना पर्सनल टच है। मुझे नहीं पता था कि यीशु मसीह ही परमेश्वर है। मुझे बचपन से ही, जैसे मेरे पापा, जब हम 9 साल की थी जब पापा डेथ हो गए, सभी कोई स्कूल गया, कोई शादी कर लिया, लेकिन हम कोई तो रहे भरोसा, लेकिन हमेशा अपने साथ अकेलापन तो रहती है, क्योंकि हम काम में भी जाती, स्कूल भी जाती, हर जगह जाती। लेकिन मुझे अब समझ आता है उस समय परमेश्वर ने मुझे छून लिया, माँ का गर्भ से ही मुझे छून लिया। मैं जानती भी नहीं थी रात को 12 बजे झट्टी से घर कैसे पहुँच जाती हूँ जब ढोंगी नहीं आता, तो इतना हिम्मत आता कहाँ से। ये सब परमेश्वर ने दिया, ये सब आपको नहीं पता, लेकिन आज ये मौका हमको दिया है। मैं थोड़ी सी बात कहना चाहूँगी। प्रभु यीशु मसीह ने मुझे हर पल, जैसे मेरी माँ और मैं जब शिप में
ट्रैवल करते वक्त हर वक्त मुझे हिम्मत देता। मैं 11-12 साल की थी तो मैं सामान भी उठा लेती थी, माँ की देखभाल भी कर देती, लेकिन मुझे नहीं मालूम था कि यीशु कौन है। मैं हमेशा जब यहाँ से जब गुजरती तो क्रॉस देखती तो ये हमेशा यीशु का एक तस्वीर जो लोगों ने बनाया ऐसी अफसोस में है। तो पिता क्यों सोचते हैं कौन है क्या है मुझे भी नहीं पता, लेकिन कुछ साल पहले जो हमारे घर में मेरे दीदी के जो क्लासमेट रेबेका दीदी के वजह से हमारे घर में ये शुभ समाचार आया। प्रभु को धन्यवाद देती हूँ पिता परमेश्वर। मैं तो कहती हूँ मैं जन्म लेने से पहले ही हम सबको प्रभु ने चुन लिया है, इसीलिए हम दुनिया वाले हमें छोड़ दे लेकिन हम हे परमेश्वर करके पुकारिए, आपको जरूर पिता कहीं ना कहीं किसी न किसी रूप से जरूर मदद करेगा। प्रभु धन्यवाद हो, आज ये गुड फ्राइडे के दिन मुझे ये वचन दिया, मुझे इस्तेमाल किया। धन्यवाद हो पिता। प्रभु को महिमा मिले अपने गवाही के द्वारा कि यीशु मसीह ने इस बेटी को नहीं छोड़ा है। जी हाँ, सूली पर कुछ समय के लिए, कुछ पल के लिए पिता ने यीशु को छोड़ दिया था। वो इसलिए हुआ ताकि पिता हम सबको अपना ले। आमीन। इस वक्त जो है सिस्टर पप्पी आकर जो है एक गीत गाकर प्रभु की महिमा करेंगे। मेरे रोम रोम मेरे नस नस में, मेरे रोम रोम मेरे नस नस में, मेरे दिल की हर एक धड़कन में, मेरे रातों और सवेरों में, मेरी रोशनी और अंधेरों में, तेरा नाम यीशु नाम, तेरा नाम यीशु नाम, तेरा नाम 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 यीशु नाम, तेरा नाम 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 यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम। बंद आँखों को छू के देता है बिनाई यीशु, आफतों बलाओं से भी देता है रिहाई वो, बंद आँखों को छू के देता है बिनाई यीशु, आफतों बलाओं से भी देता है रिहाई वो, जकड़े आजाद करे तकी को राम दे वो, जिंदगी हमेशा की है जिंदगी का जाम दे वो, जिंदगी का जाम दे वो, मेरे आस पास मेरे अंदर में, मेरे दिल की हर एक धड़कन में, मेरी रातों और सवेरों में, मेरी रोशनी और अंधेरों में, तेरा नाम यीशु नाम, तेरा नाम यीशु नाम, तेरा नाम 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 यीशु नाम, तेरा नाम 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 यीशु नाम। आमीन। तालियों को बजाकर प्रभु को महिमा देंगे। इस समय यीशु मसीह के द्वारा सूली पर कहा गया 5वां वचन, यूहन्ना सुसमाचार 19वां अध्याय 28वां वचन, యోహాను సువార్త 19 అధ్యాయము 28వ వాక్యము దివ్య సృష్టి. మన ముందుకొచ్చి ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తారు.
सामर्थ्य और सर्वशक्तिमान हमारे उद्धारकर्ता और मृत्यु से जी उठा परमेश्वर यीशु मसीह के नाम से आप सबों को जय मसीह की। मैं इस वक्त आप सभी को धन्यवाद करती हूँ, हमारी कलीसिया के पासवान जी को धन्यवाद करती हूँ और हमारी ब्यूला दीदी को भी धन्यवाद करती हूँ। मुझे ऐसा एक अवसर दिया प्रभु को प्रचार करने और उनके क्रूस को स्मरण करने, इसलिए मैं परमेश्वर को बहुत बहुत धन्यवाद करती हूँ। अब हम पढ़ेंगे यूहन्ना पुस्तक 19 का 28। इसके बाद यीशु ने यह जानकर कि अब सब कुछ हो चुका, इसलिए कि पवित्र शास्त्र को बात पूरी हो, कहा मैं प्यासा हूँ। परमेश्वर क्रूस पर यीशु की पांचवी वाणी मैं प्यासा हूँ। क्रूस में परमेश्वर क्यों प्यासे थे? परमेश्वर के एक शब्द से सारे आधीन होने वाले पृथ्वी आकाश सब कुछ उनके हाथों में था, फिर भी वह कहता है मैं प्यासा हूँ। इसके पास ऐसा अधिकार है, फिर भी वह कहता है मैं प्यासा हूँ। परमेश्वर के हाथों में सारे तालाब, नदी, बड़े बड़े स्रोते, समुद्र, जल, इन सभी की कंट्रोल परमेश्वर के हाथों में है, फिर भी वह कहता है मैं प्यासा हूँ। परमेश्वर पूरी तरह 100% इंसान के रूप में अपने आप को क्रूस पर हमारे लिए वह अपना जान, एकमात्र जान वह दे देता है। परमेश्वर को उस रात इतना सताया गया, उन्हें 39 टाइम्स कोड़ों से मारा गया। जैसे जब हम खेत जब हम जोतते हैं, उसी तरह उनके पीठ में उनके पूरे बदन में, शरीर में 39 टाइम्स कोड़ों से मारा गया। जो परमेश्वर को हमें पूरे राज्य का राजा का मुकुट पहनाना चाहिए था, हमारे पापों के वजह से उन्हें कांटों का मुकुट पहनाया गया। इसके अलावा जब हमारे हाथों में जैसे पिन जब दिखता है, जब हम इतना दर्द से हम जब तड़पते हैं, उसी तरह जब परमेश्वर को 9 इंच के 3 कोले जब 3 कीले जब उनके हाथों में टोका गया, लेकिन वह फिर भी हम सब के लिए, हमारे पापों को क्षमा करने के लिए वह इन सबको वह सह लिया। वचन कहता है खून में जीवन होता है, तो जब उनके शरीर से खून बह चुका था, वह लगभग मर ही चुके थे, वह कहता है मैं प्यासा हूँ। अब थोड़ी ही देर में उनका जीवन जाने वाला था, फिर भी तब वह कहता है मैं प्यासा हूँ। जब सामरी स्त्री के पास परमेश्वर जाते हैं और कहते हैं जो इसमें से पिएगा वह उसे दोबारा प्यास लगेगा, लेकिन जो मुझ में से पिएगा उसे कभी और प्यास नहीं लगेगा। परमेश्वर का प्यास किस तरह का प्यास था? परमेश्वर ने किस चीजों को पूरा किया क्रूस पर? जब परमेश्वर को क्रूस पर लेके जाने से पहले, जब वह गेतसमनी के भाग में जब वह अपने पिता से प्रार्थना करने जाते हैं, तब वह पूछते हैं अगर पिता तुम्हारा इच्छा हो तो इस पात्र को मुझसे दूर करे। परमेश्वर और आपकी इच्छा के अनुसार इस पूरे मानव जाति विश्व के लिए सभी को अपने पापों से उद्धार करे। परमेश्वर इस चीजों को क्रूस पर पूरा करते हैं। परमेश्वर का यह प्यास है कि यिर्मयाह 2:13, क्योंकि मेरी प्रजा ने 2 बुराई की है, उन्होंने मुझे बहते जल के सोते को त्याग दिया है और उन्होंने होद बना लिया, वरन ऐसा हो जो टूट गए हैं और जिनमें जल नहीं रह सकता। मतलब कि हम मनुष्य एक गड्ढा खोदते और टैंक बनाते हैं जिसमें पानी नहीं रुक सकता, और उसी में हम पानी ढूंढते रहते हैं। मतलब परमेश्वर को हम इतना भूल चुके हैं कि हम अपने इस दुनिया में इतना हम व्यस्त हो चुके हैं कि हम परमेश्वर को टाइम ही नहीं दे पाते, हम उनसे दूर भागते हैं। और आज के दिन परमेश्वर हमसे ये चाहते हैं कि हम उनसे फिर से मेल मिलन करें और उनके प्यास को बुझाएं। हम परमेश्वर के लिए एक छोटे छोटे पानी के बूंद के समान है, वो हमें चाहते हैं कि ताकि हम उनके प्यास को बुझा सके। और जब परमेश्वर को प्यास लगा था, उनको सिरका पिलाया गया, जिससे मनुष्य का 1% भी प्यास बुझा नहीं जा सकता। उसी तरह आज के दिनों में परमेश्वर प्यासे है, उन्हें हम पानी नहीं दे पा रहे, उन्हें हम सिरका दे रहे हैं। परमेश्वर चाहते हैं कि हम अपने पापों को उनके सामने क्षमा करे पूछे और उन्हें हम सिरका नहीं बदले, उसके बदले हम अपने आप को उनके हाथों में दें। इसलिए हमें परमेश्वर को प्यार करना चाहिए और अपने आप को उनके हाथों में सौंपना चाहिए, जिससे हम उनके प्यास को बुझा सके। और वचन यूहन्ना 3:16 कहता है, क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना इकलौता पुत्र दे दिया, ताकि जो कोई इस पर विश्वास करे वह नाश ना हो परंतु अनंत जीवन पाए।
उन्होंने अपने एकमात्र पुत्र को इसलिए दे दिया ताकि हम अपने पापों से क्षमा पा सके। उन्होंने हम सब के लिए जान दिया और हमें इसलिए उन्होंने जान दिया ताकि हम मुक्ति पाए, शांति पाए, छुटकारा पाए और सभी पापों से क्षमा पाए। परमेश्वर चाहते हैं कि हम अपने पापों को उनके सामने मान ले और अपने आप को उनके हाथों में सौंप दे ताकि हम उनके प्यास को बुझा सके। और आज के दिन हम मन फिराएंगे कि हम परमेश्वर के बेटा या बेटी बनना चाहते हैं। हम अपने पापों को उनके सामने मांगेंगे और उनके प्यास को सिरका नहीं बदले अपने आप को उनके हाथों में सौंपेंगे और अपने आप को पूरी तरीके से उनके हो जाएंगे। क्योंकि वचन कहता है जो वचन को मानेगा वह कृपा पाता है और उस कृपा को आज के इस समय हम पाएंगे। और क्रूस में परमेश्वर ने जो जीवन दिया है उसे हम पाएंगे। परमेश्वर सिर्फ क्रूस पे मरते नहीं हैं, वह तीसरे दिन फिर से जी उठकर परमेश्वर के दाहिने ओर विराजमान है। परमेश्वर को जानना ही अनंत जीवन है। और परमेश्वर को अगर हम प्यास बुझाना चाहते हैं तो उन्हें सिरका नहीं बदले उन्हें अपने आप को दे। हम सब और आज वचन कहता है जैसे हिन्नी पानी के लिए तरसता है उसी तरह परमेश्वर मैं आज आपके लिए तरस रहा हूँ। हम सब तरसे कि परमेश्वर आप मेरे अंदर आए, मुझे उद्धार दीजिए, मुझे छुटकारा दीजिए, मुझे पापों से क्षमा कीजिए। मैं आपका बेटी बेटा बनना चाहता हूँ, आपके साथ स्वर्ग में एक भागीदारी बनना चाहता हूँ। परमेश्वर आज हम परमेश्वर के प्यास को बुझाएंगे और अपने आप को उनके हाथों में देंगे। ये छोटी सी वचन परमेश्वर आशीष करे। आमीन। तालियों को बजाकर प्रभु को महिमा देंगे। इस छोटी सी उम्र में प्रभु के वचन को ध्यान कर लोगों के सामने बताना ये जो है छोटी बात नहीं है। प्रभु दिव्य सृष्टि को और ब्लेस करे, आने वाले दिनों में प्रभु उस बेटी को इस्तेमाल करे। आमीन। इस वक्त जो है बड़ी दीदी आगे आएंगे, सिस्टर ग्रेसी आगे आकर एक गीत के द्वारा प्रभु की महिमा करेंगे। నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు, మాటలు కందని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, ప్రక్కనున్న పాపి ప్రార్థనలకించినావు, నేడు నీవు నాతో పరదేశులోనా, నేడు నీవు నాతో పరదేశులోనా ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు, ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు, మాటలు కందని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ। ఆమేన్। आमीन। प्रभु గొప్ప ప్రేమ బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక। यीशु मसीह का सूली पर कहा हुआ छठा वचन, यूहन्ना सुसमाचार 19वां अध्याय 3रा वचन, यूहन्ना सुवार्ता 19వ अध्याय 30వ वाक्यम,
ग्लोरिया इस वक्त आगे आकर इस वचन को व्याख्या करेंगे। सभी को प्रेज द लॉर्ड। गुड फ्राइडे की शुभकामनाएं सभी को। परमेश्वर के महान अनुग्रह से अब तक हम लोग 5 वचन सुन पाए परमेश्वर के अनुग्रह से, जिसमें पहला था उन्होंने बताया कि फॉरगिव एवरीवन, जिसमें हमें क्षमा करने के बारे में प्रभु बताता है। दूसरा आगे बताया गया कि परमेश्वर हर एक जन को माफ करता है जो प्रभु को सच्चे दिल से अंगीकार करता है। और तीसरा आगे ये बताया गया है कि परमेश्वर कभी भी अपने रिस्पॉन्सिबिलिटी को नहीं छोड़ता। आपका जिंदगी अगर परमेश्वर के हाथों में है तो प्रभु उसको जरूर पूरा करेगा, उनका जो उद्देश्य है। और चौथा ये था कि परमेश्वर जो पिता है वो हमारे साथ हमेशा है, कि हम जब भी उनको पुकारे वो हमारी बात को हमेशा सुनता है, रेस्पेक्टिव कि हम कितना भी पाप करें, लेकिन अगर हम दिल से उनको पुकारे प्रभु आपकी बातों को सुनता है। और पांचवा ये हमने सुना कि प्रभु बोलता है कि मैं प्यासा हूँ, कि परमेश्वर चाहता है कि हम परमेश्वर के लिए जिए, कि प्रभु का प्यास तभी बुझेगा कि हम परमेश्वर के लिए जब हम लोग अंगीकार होकर उनके लिए जिएंगे, तब उनकी प्यास बुझेगी। अब हम लोग देखेंगे छठा वचन जो प्रभु के मुंह से निकला गया, निकालेंगे यूहन्ना रचित सुसमाचार उसका 19वां अध्याय वचन 30, जॉन चैप्टर 19 वर्स 30। इसमें प्रभु कहते हैं कि जब यीशु ने वह सिरका लिया तो कहा पूरा हुआ, और सिर झुकाकर प्राण त्याग दिया। इसमें हम लोग देखते हैं कि परमेश्वर, लाइक इट इज रिटन इन दी इंग्लिश में लिखा इट इज फिनिश्ड, जो बीच का जो अध्याय मैं बोल रही हूँ कि इट इज फिनिश्ड। ग्रीक वर्ड में फिनिश का मतलब होता है कि टेसलेस्टाई, इट मीन्स tetelestai, which means paid in full, finished, completion of the task, और डेप्थ बीन पेड, कि परमेश्वर ने जो टास्क उनको दिया गया था, परमेश्वर की जो इच्छा थी कि वो हमारे लिए जान दे, कि जो 2000 साल पहले उन्होंने हमारे लिए जान दिया था, वो जो टास्क उनको दिया गया था परमेश्वर ने उस चीज को कंप्लीट किया। कि जो चीज हम खो चुके थे, जिस चीज को कि प्रभु जो हमारे और परमेश्वर के बीच में जो संबंध था, रिलेशनशिप जो था, कि आदम और हवा से अगर हम लेते हैं कि उन्होंने परमेश्वर की बात को नहीं माना और तब हमने उस रिलेशनशिप को खो चुके थे। हमारे बीच में एक क्या बोले एक वॉल जैसा था, प्रभु ने उस वॉल को मिटा दिया, प्रभु ने उस वॉल को हटा दिया, अपना आप को प्रायश्चित करके, अपना आप को जान देके, अपना आप को सैक्रिफाइस करके उन्होंने उस पर्दे को, जैसा वचन कहता है लूका रचित सुसमाचार उसके 23 का 45 में लिखा है कि पर्दा बीच से फट गया। मंदिर का जो पर्दा था, जैसे परमेश्वर अपना जान त्याग देता, अपना प्राण को, अपना आत्मा को प्रभु के हाथों में सौंप देते हैं, उसके बाद ही पर्दा जो था वो बीच से फट गया था। तो इससे क्या होता है कि परमेश्वर जो अपना सैक्रिफाइस हमारे लिए, कि ह्यूमैनिटी के सिन के लिए जो सैक्रिफाइस किया था वो कंप्लीट हुआ। तो ये हमारे लिए क्या है, सुसमाचार है, जो परमेश्वर ने हमारे पापों के लिए जान दिया। हमें कोई प्राइस या हमें कोई टास्क करने की जरूरत नहीं, जैसा हिंदू करते हैं कि वहां में जाके गंगा में, नदी में अपना प्रायश्चित करो पाप का, वहां में डुबकी डाल के फिर ये करो वो करो, जो बाकी रिलीजन में किया जाता है कि अपने पापों को प्रायश्चित करने के लिए वे लोग करते हैं, उतना सब कुछ प्रयास करते हैं। लेकिन वचन क्या कहता है, हमें प्रयास करने की जरूरत नहीं, क्योंकि हमारे लिए एक जन है जो यीशु मसीह हमारे लिए जान दे दिए सूली पर। हमें बस एक ही चीज करना है, जैसा रोमन्स चैप्टर में लिखा है कि हमें अपने मुंह से अंगीकार करना है कि हाँ परमेश्वर ने मेरे लिए जान दिया, और ये अंगीकार करना है कि हाँ मैं पापी हूँ, तब हमें क्षमा मिलती है। हालेलुया। तो इस जो वचन है दैट इट इज फिनिश, इस वचन से मैं क्या सीखी वो मैं बताना चाहूंगी, क्योंकि ये बहुत ही अद्भुत वचन है जो परमेश्वर ने कहा इट इज फिनिश। कोई छोटी बात नहीं है, क्योंकि परमेश्वर को ये चीज कंप्लीट करने के लिए उनको प्रयास करना पड़ा, उनके ऊपर घोड़े लगवाए गए। हमने जितना भी वचन जो पास्टर जी ने कहा था, हमने वो सब कुछ सुना। अभी इस वचन के थ्रू हम लोग क्या सीखते हैं, प्रभु क्या चाहता है कि हम करें उनके लिए। प्रभु चाहता है कि जैसे यीशु मसीह ने परमेश्वर की इच्छा को पूरा करा,
और इट इज फिनिश जो उन्होंने कहा, वैसे सेम हम भी, जैसा परमेश्वर की जो इच्छा है इंडिविजुअली हर एक जन की जिंदगी में प्रभु एक इच्छा रखा होगा, आपके लिए या आपके लिए या आपके लिए या मेरे लिए, प्रत्येक जन की जिंदगी में परमेश्वर की एक इच्छा है कि आप करें। प्रभु चाहता है कि आप उस इच्छा को पूरी करें। अभी आप पूछेंगे परमेश्वर की क्या इच्छा है, परमेश्वर की ये इच्छा है और उनकी इच्छा को हम कैसे पूरी करेंगे। पहला तो ये कि हम अपनी सूली उठाकर अपने आप को अंगीकार करके परमेश्वर के पीछे चले। जब हम उनके पीछे चलेंगे तब हमें मालूम चलेगा कि उनकी इच्छा क्या है, उनका मर्जी क्या है करके। या में हम देखते हैं कि अपने आप को इंकार करना बोलने से परमेश्वर ये नहीं बोलते कि तुम अपने से नफरत करो, प्रभु ये बोलता है कि तुम अपने डिजायर्स, तुम्हारा जो सिंफुल नेचर है, तुम्हारा जो पाप है, तुम्हारा जो डिजायर्स है, जो परमेश्वर के वचन से और प्रभु से कॉन्ट्रडिक्ट करता है, परमेश्वर के उद्देश्य के अनुसार जो चीज नहीं है, प्रभु उसे कहता है कि तुम डिनाई करो, प्रतिदिन करो। हम वचन में पढ़े थे, दीदी ने भी कहा था मीटिंग में कि परमेश्वर चाहता है कि हम हर दिन मरे। इसलिए चाहता है क्योंकि हम हर दिन पाप में जीते हैं, हमारे अंदर वो नेचर है, बाई बर्थ वो नेचर है। वचन कहता है कि हमारे लहू के थ्रू, मतलब लहू से वो चीज आया है, लहू से आया है तो परमेश्वर ने उसी लहू से उस चीज को मिठाया। हालेलुया। तो परमेश्वर चाहता है कि हम उनके लिए जिए, हम हर दिन परमेश्वर में, हम हर दिन अपने डिजायर्स में, अपने सिंफुल नेचर में मरे। और दूसरा है कि हम उनकी अपनी जो सूली है, सूली का मतलब है कि जो प्रॉब्लम्स आएगा, जो भी सूली के परमेश्वर के ऊपर विश्वास करने से जो भी प्रॉब्लम्स आएगा, उस चीज को उठाकर हमें चलना है। दूसरा है जो परमेश्वर चाहते हैं कि हम करें, ये बहुत इंपॉर्टेंट है कि हमें पता है कि मूसा के थ्रू परमेश्वर ने व्यवस्था को दिया था कि 10 आज्ञा है, लेकिन यीशु मसीह ने 10 आज्ञा को दो वचन में उसे बांट दिया था। पहला कि तुम अपने परमेश्वर को अपने पूरे हृदय से, अपने पूरे मन से और अपने पूरे आत्मा से उनसे प्रेम करो। जब हम लोग परमेश्वर से प्रेम करेंगे तो हम वो चीज कभी नहीं करेंगे जो प्रभु जो चीज परमेश्वर को पसंद नहीं है। हम वो पाप नहीं करेंगे, ना ही वो टेम्पटेशन का अधीन होंगे जो प्रभु को पसंद नहीं है। दूसरा है कि हम दूसरों को, जो भी आपका दुश्मन भी होने दो, जो आपको तकलीफ दिया, जो भी है, उनसे हम अपने समान प्रेम रखें। अगर हम दूसरों से अपने समान प्रेम रखेंगे तो हम दूसरों को कुदृष्टि से या दूसरों को व्यभिचार वाली दृष्टि से या दूसरों के बारे में बुरा भला कहना, गॉसिपिंग करना या जो भी छल है, जो दूसरों को देख के जलना, वो सारी चीज हमारे अंदर नहीं रहेगा। हमारे अंदर प्रेम रहेगा, क्योंकि हम नहीं चाहेंगे जिस व्यक्ति से आप प्यार करते हो उनके बारे में आप कैसे बुरा सोच सकते हो। हालेलुया। तो प्रभु चाहता है कि हम अपनी सूली उठाकर अपने आप को डिनाई करके उनके पीछे चले। और दूसरा है कि परमेश्वर से हम प्रेम करें पूरे हृदय से, पूरी आत्मा से, पूरे माइंड में, मतलब विथ ऑल योर हार्ट, विथ ऑल योर सोल, विथ ऑल योर माइंड। और अपने नाइबर से, मतलब अपने पड़ोसियों से अपने समान प्रेम रखें। अभी आप पूछेंगे कि ठीक है मैं तो ये करूंगा, लेकिन करे कैसा ये चीज, क्योंकि हम अपने शरीर से परमेश्वर को प्रसन्न बिल्कुल नहीं कर सकते, दैट्स इम्पॉसिबल। तो प्रभु चाहता है कि हम उनके ऊपर विश्वास रखें। तो ये हम लोग तभी कर सकते हैं जब हम लोग प्रार्थना करेंगे प्रतिदिन, जब हम लोग प्रार्थना करेंगे और वचन पढ़ेंगे। परमेश्वर का वचन ही है जो परमेश्वर की इच्छा है। अगर आपको जानना है परमेश्वर की इच्छा क्या है अपनी जिंदगी के लिए, इंडिविजुअली मैं बोल रही हूँ, या मुझे जानना है परमेश्वर की इच्छा क्या है, तो वचन को ध्यान करिए डेली। परमेश्वर का वचन ही है जो हमें मार्ग दिखाएगी, सत्य की मार्ग दिखाएगी कि हम चले, परमेश्वर के पीछे पीछे चले। हालेलुया। दूसरा है कि ये सारी चीज करने के लिए, प्रार्थना, वचन, रीडिंग, ये सब कुछ करने के लिए हमें हमें कौन चलाएगा ये सब कुछ करने के लिए, ये है होली स्पिरिट। ये बहुत इंपॉर्टेंट है कि हमें ओबीडियंस होना चाहिए होली स्पिरिट के साथ। कि जब पवित्र आत्मा आपसे कहती है कि प्रार्थना करो, वचन पढ़ो, तो उसी वक्त करने की कोशिश करिए, क्योंकि उसके पीछे कुछ कारण होगा क्यों पवित्र आत्मा कहती है। परमेश्वर चाहते हैं कि हम अपने जिंदगी को पवित्र आत्मा के हाथों में सौंप कर सरेंडर लाइफ जिए, जैसे यीशु मसीह जिए थे। वी कैन टेक एग्जांपल ऑफ जीसस ओनली, वी कैन टेक द मॉडल एज जीसस, कि परमेश्वर कैसा यीशु मसीह अंगीकार करके हर एक स्टेप में, मतलब हर एक स्टेप में वचन कहता है कि परमेश्वर ने हर एक प्रोफेसी को पूरा किया। यीशु मसीह की जिंदगी में जितना भी प्रोफेसी बोला गया था कि कैसे आएंगे, कैसे रहेंगे,
सूली पर कैसे उनको मारा जाएगा, सूली पर चढ़ाना, वो सब कुछ परमेश्वर ने कैसे पूरा किया? होली स्पिरिट के थ्रू, परमेश्वर के थ्रू, प्रार्थना के थ्रू, वचन पढ़ने, क्योंकि वचन उनको पता है, वचन पता है करके जब शैतान ने उसको टेम्पटेशन किया यीशु मसीह को, परमेश्वर ने वचन के थ्रू उससे लड़ा। तो वैसे प्रभु चाहते हैं कि परमेश्वर हमसे यही चाहते हैं कि हम भी वैसा ही जिंदगी जिए जैसे यीशु मसीह जिया। परमेश्वर हमारे लिए जान दिया, पहला चीज है। तो दूसरा चीज परमेश्वर दिखाया कि कैसे एक इंसान बिना पाप का जी सकता है। बिना पाप का उन्होंने जी कर दिखाया कि एक इंसान जी सकता है। दैट इज पॉसिबल थ्रू जीसस क्राइस्ट, थ्रू स्पिरिट ऑफ गॉड। तो वचन में लिखा है कि पहला तिमोथी उसका 6 का लेवल निकालेंगे प्लीज। पहला तिमोथी उसका 6 प्लीज। 6 का लेवल एंड 12 इसमें लिखा है कि पर हे परमेश्वर के जन, तू इन बातों से भाग। किन बातों से? पाप से, पाप की जो क्रियाएं हैं, पाप की जो इच्छाएं हैं, जितना भी लस्ट है, जो लिखा गया गलातियों की पुस्तक उसका 5वां अध्याय के 16 में लिखा है कि कितने सारे पाप होते हैं। व्यभिचार हो गया, लीड़ा कीड़ा हो गया, फिर गंदे काम करना, गंदे बात सोचना, देन परमेश्वर को समय नहीं देना, वो सारी चीजें उधर में लिखा गया है। वचन कहता है कि पर हे परमेश्वर के जन, तो इन बातों से भाग और धर्म, भक्ति, विश्वास, प्रेम, धीरज और नम्रता का पीछा कर, विश्वास की अच्छी कुश्ती लड़ और उस अनंत जीवन को धर ले जिसके लिए तू बुलाया या बुलाई गई और बहुत से गवाहों के सामने अच्छा अंगीकार किया था। परमेश्वर चाहता है कि हम विश्वास की अच्छी कुश्ती लड़े, जैसा यीशु मसीह लड़े, जैसा यीशु मसीह जिए थे इस जगह में, ऐसा टेस्टिमनी वो थे। परमेश्वर यीशु मसीह कोई ग्रेजुएशन कुछ नहीं किया उन्होंने, वो परमेश्वर है। उस समय वो सब था भी नहीं, लेकिन आज हम देखते हैं कि यीशु मसीह को पूरा दुनिया जानता है। कैसे? थ्रू इस टेस्टिमनी। उनका जिंदगी जो था आज हर एक जन के लिए इंस्पिरेशन है कि हमें वैसा जीना है। प्रभु चाहता है कि हम वैसा जिए जैसे यीशु मसीह जिए थे, कि हम भी जब स्वर्ग राज्य में जाए तब पिता हमें देखकर क्या बोले कि वेल डन गुड एंड फेथफुल सर्वेंट। कि पिता हमें देख के भी वो बात बोले कि लिखा गया है मैथ्यू चैप्टर 25 के 21 में कि हे धन्य है अच्छे और विश्वास योग्य दास। ये बात सुनने के लिए हमें प्रभु के लिए जीना चाहिए कि प्रभु अपने मुंह से जब सोच के, जब इमेजिन करके देखिए कि आप स्वर्ग में हैं, आप स्वर्ग चले गए, आपको देख के पिता बोलता है धन्य है मेरे अच्छे और विश्वास योग्य दास। दैट मीन्स आप वैसा जिंदगी जिए। और प्रभु आज ये वचन के द्वारा हमसे यही कहना चाहता है कि हम वैसा जिंदगी जिए जैसे यीशु मसीह चाहता है कि हम वैसा जिए, किसी पिता चाहता है। हर एक जन की जिंदगी में परमेश्वर की एक इच्छा होता है, जैसा परमेश्वर ने यीशु मसीह को यूज किया था उनका उद्देश्य को पूरा करने के लिए। प्रभु आप लोगों को यूज करना चाहता है और मुझे यूज करना चाहता है एज ए इंडिविजुअल, कि उनकी इच्छा को पूरी करने के लिए। परमेश्वर की महिमा होगी। परमेश्वर ने इस वचन के द्वारा आपसे बात किया, मैं विश्वास करती हूँ जिसके कान वो सुन ले कि आत्मा आपसे क्या कहती है। और मैं विश्वास करती हूँ, प्रार्थना करती हूँ कि जो वचन परमेश्वर ने बात किया आपकी जिंदगी में फल लाए, कोई 30, कोई 60, कोई 100 गुना। परमेश्वर की महिमा हो। आमीन। तालियों को बजाते परमेश्वर को महिमा देंगे। ग्लोरिया को खड़ा करके परमेश्वर की आत्मा ने इस्तेमाल किया, प्रभु वैसे इस बेटी को अनेक लोगों के लिए इस्तेमाल करे। आमीन। एक गीत गाकर प्रभु की महिमा करेंगे। तालियों के साथ प्रभु की महिमा करें। पुल्ली पुल्ली पारुतुंदी करुणा नदी, कल्वारिलो येसु स्वामी रुधिरामदे। पुल्ली पुल्ली पारुतुंदी करुणा नदी, कल्वारिलो येसु स्वामी रुधिरामदे। रुधिरामदे 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 हो रुधिरामदे। हालेलुया आमेन। निंदी उन्न पापमंता कडिगी वेयुनु
కడిగివేయును కడిగివేయును నిండి ఉన్న పాపమంతా కడిగివేయును 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 రండి మునుగుడిందు పాపం శుద్ధి చేయు ఆమేన్ రండి మునుగుడిందు పాపం శుద్ధి చేయును శుద్ధి చేయును శుద్ధి చేయును హల్లెలూయా ఆమేన్ శుద్ధి చేయును worship you Lord శుద్ధి చేయును పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వారిలో యేసు స్వామి రుధిరామది పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వారిలో యేసు స్వామి రుధిరామది హల్లెలూయా यीशु मसीह का सूली पर कहा हुआ 7वां और आखिरी वचन को हम ध्यान करने वाले हैं। लूका रचित सुसमाचार 23वां अध्याय 46वां वचन 20 లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం సహోదరి నవోమి వచ్చి ఈ యొక్క వాక్యం వివరిస్తారు. థాంక్యూ లార్డ్. परमेश्वर का धन्यवाद करती हूँ। ये 7वीं वाणी जो मुझे अनुग्रह हुआ है, हे पिता, जो 23 का 46 में लिखा है कि हे पिता, मैं अपनी आत्मा तेरे हाथ में सौंपता हूँ। तो परमेश्वर ने आखिर समय में कहा कि हे पिता, मैं अपनी आत्मा तेरे हाथ में सौंपता हूँ। देखिए, जो पाप में बढ़ते हैं वो अपने आत्मा शैतान की आत्मा सौंप के वो नरक में चले जाता है, और जो परमेश्वर को विश्वास करके जो नया जीवन पाके परमेश्वर का जो लहू द्वारा धो के और जो उद्धार पाके वो पवित्रता का जिंदगी जी के वो यीशु मसीह का हाथ में सौंप के वो स्वर्ग में जाता है अपना आत्मा को सौंप के। और यहाँ पर जो ये प्रेरितों का जो 7 में 59 में ये एक बाइबल में उदाहरण का तरफ से ये दिया गया है कि जो स्तिफनुस पर पथरवा किया गया, वो पथरवा करते करते वो जो मृत्यु के अंतिम समय में परमेश्वर यीशु मसीह के सामने प्रार्थना करने लगा, हे पिता, मेरा आत्मा को ग्रहण कर। तो देखिए, अभी अगर आज ही हमारा अंतिम समय आ जाता है और हमारा आत्मा कहाँ जाएगा? 6 फीट का गड्ढा में चले जाएगा। और बाइबल में लिखा है कि हाँ, ये जो कीड़े पड़ेंगे और कीड़े खा जाएंगे। लेकिन आयुब ने ये आत्मा के बारे में कुछ वाद विवाद करा है, सवाल करा है कि ये आत्मा 2 जगह पर जाएगा, एक नर्क एक स्वर्ग। हमारा आत्मा कहाँ कौन सा रास्ते पर चलता है? स्वर्ग में चलता है या नरक में चलता है? अगर नरक में चलता है तो ये अभी हम लोग बदल सकते हैं, मरने के बाद नहीं, मरने के बाद नहीं। और परमेश्वर और बाइबल में लिखा है कि ये जो 2 रास्ता है, एक सक्रिय रास्ता है, एक चौड़ा रास्ता है। चौड़ा रास्ता जो यीशु मसीह का चौड़ा रास्ता जो वो शैतान का रास्ता है और वो नासमान की ओर जाता है, वो नरक में चले जाते हैं। और सक्रिय रास्ता जो वो यीशु मसीह का रास्ता है वो स्वर्ग में जाता है। ये चौड़ा जो रास्ता है ये इसी में अभी जो सभी कोई वही रास्ता पर ही चलने के लिए चाहते, क्योंकि वहाँ पर फ्रीडम है, वहाँ पर कोई रुकावट नहीं, रोक टोक नहीं है। वहाँ पर व्यभिचार कर सकते हैं, चोरी कर सकते हैं, लूटपाट कर सकते हैं, किसी को भी मर्डर कर सकते हैं, किसी को भी गाली दे सकते, किसी को भी कुछ भी कर सकते, अपना मनोरंजन करने के लिए रात और दिन वहाँ पर एंजॉयमेंट करके वो जो रास्ता है वो शैतान की ओर जाता है और नरक में चले जाता है। और यीशु मसीह का जो रास्ता है, यीशु मसीह ने कहता कि जो यदि मेरा पीछे चलना चाहता है तो वो अपने क्रूस को प्रतिदिन उठाया करो, प्रतिदिन उठाया करो। यही जो रास्ता है स्वर्ग में जाता है। और
स्वर्ग में जाते हैं। और उसमें जो पहला जो परमेश्वर ने कहा कि पहला जो प्रचार करा कि उसमें है कि मन फिराओ रिपेंटेंस क्या होता है कि to change life, to change your life, to change your way, to change your thought, to change your direction। यानी कि हम लोग अगर मन में गलत विचार भी आता है तो वहाँ पर बदल देना। अगर गलत रास्ते पर भी चलते हो तो वहाँ पर भी रुक जाना, क्योंकि हम लोग एक अच्छा रास्ते पर चलते हम लोग स्वर्ग में एक दिन पहुँच जाएंगे। और जैसे बाइबल में लिखा है कि ये यूहन्ना जो परमेश्वर के रास्ते पर चलते स्वर्ग में उठा लिया गया, और प्रभु का दास एलिया वो भी परमेश्वर का साथ में चल के वो भी स्वर्ग राज्य में उठा लिया गया। इसीलिए हम लोग का जो आत्मा है परमेश्वर का हाथ में सौंपना चाहते हैं या शैतान का हाथ में सौंपना चाहते हैं? परमेश्वर का हाथ में सौंपना, क्योंकि हम लोग आज ही अगर परमेश्वर मध्य आकाश में आ जाएंगे तो हम लोग उठा लिया जाएंगे स्वर्ग मध्य आकाश में। अगर मर भी जाएंगे परमेश्वर आने का देरी होता तो हम लोग जो आत्मा है वो यीशु मसीह का हाथ में सुरक्षित है। इसीलिए यीशु मसीह ने कहा कि हे पिता मेरा आत्मा अपने आपका हाथ में सौंपता हूँ, क्योंकि परमेश्वर ने कोई एरे गेरे का हाथ में नहीं सौंपाई। यीशु मसीह जो अपना आत्मा को पिता का हाथ में सौंपा है, क्योंकि वहाँ पर सुरक्षित है। और देखिए हम लोग भी अपना परिवार का जो जिम्मेदारी है वो किसका हाथ में सौंपते हैं? जो ईमानदारी से जो वफादारी से चलाता है परिवार को, जो परिवार जो सुरक्षित रख सकता है परिवार को, उसी का हाथ में सौंपते। उसी तरह यीशु मसीह ने कहता है कि वो जो स्वर्ग और पृथ्वी का अधिकार मुझे दिया गया है, क्योंकि परमेश्वर अपना भेड़ों के लिए प्राण दे देता है। और परमेश्वर का हाथ में हम लोग सुरक्षित है, इसीलिए यीशु मसीह का हाथ में सुरक्षित है। इसीलिए हम लोग को परमेश्वर का ही हाथ में सौंपना चाहिए हमारा आत्मा, और कोई शैतान का हाथ में नहीं। इसीलिए हम लोग भी जब अंतिम समय आएगा परमेश्वर का हाथ में सौंपने का तरह हम लोग भी हृदय को परमेश्वर बनाए, और हम लोग भी कह सके हे पिता मेरा आत्मा तेरा हाथ में सौंपता हूँ। इसीलिए यीशु मसीह ने ये जो वाणी, ये जो वचन जो 7वीं वाणी में ऊंचे शब्द से कहा, हम लोग भी परमेश्वर के लिए ही, हम लोग जो महिमा के लिए हम लोग ये जीवन ये पृथ्वी पर आए हैं, उस रास्ते पर चल के वही मार्ग पर जाकर हम लोग भी अंतिम समय में ये वचन को कह सके, उस तरह हम लोग को परमेश्वर आशीष करे। आमीन। तालियों को बजाकर परमेश्वर को महिमा देंगे। अभी तक हर एक जन ने जो है अद्भुत तरीके से यीशु मसीह के सूली पर कहे हुए 7 वचन को बहुत ही बढ़िया तरीके से आप लोगों ने व्याख्या किया। परमेश्वर आपको बहुत ऐसे ब्लेस करे। आमीन। सुनने वाले हम भी बहुत ब्लेस हुए हैं आपके द्वारा। प्रभु आपको इस्तेमाल करे, कलीसिया के अंदर ही नहीं कलीसिया के बाहर भी परमेश्वर आपके मुंह में वाणियों को डाले, और जिन लोगों तक अभी तक प्रभु का वचन नहीं पहुंचा है ऐसों तक आप पहुंच पाए और प्रभु को उनका वचन बताए। हालेलुया। परमेश्वर आपको आशीष करे। मैं चाहूंगी अगले साल एक नया बैच को देखूं जो प्रभु का वचन को बताए। ज्यादा से ज्यादा लोग हाथों को उठाइएगा नेक्स्ट ईयर। और प्रभु ने मेरे मन में डाला क्या जितने लोग भी आप प्रचार करना चाहते हाथ को उठाना, सारे नामों को लिखकर हम चिट्ठी डालेंगे, देखेंगे परमेश्वर किन 7 लोगों को चुनता है ताकि कोई रिजेक्ट ना हो। आमीन। हालेलुया। प्रभु आप सबको ब्लेस करे। एक आखिरी गीत गाएंगे, उसके बाद हम प्रार्थना के द्वारा आशीष को लेंगे। सभी उठकर खड़े हो जाएंगे। अंदर देवना समुखम लेచి నిలబడదాం। Hallelujah. Thank you, Jesus. Praise the Lord.
మధ్యలో వేలాడిన యేసయ్యా తులువలా వేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన మోయలేక మోసావు కురునాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే కురునాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుదిరంబు ధారలే తడిపెను నీ తనువును రుదిరంబు ధారలే బలి అయిన యేసయ్యా హల్లెలూయా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఇదే కాసమ నుండి దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తున్న ఒక సిలువ ధ్యానంలో సిలువ ఆరాధనలో 7 మాటల ఒక ధ్యానంలో అన్ని విషయాలు తోడు నడిపించారు. యుగ యుగముల వరకు అని రాకడ వచ్చే వరకు సంఘమును దేవుడు బలపరుస్తూ సంఘమును తన యొక్క రక్తంతో కడుగుతూ ఇంకా సంఘమును ప్రభులో ముందుకు సాగేలాగా అని ఆశీర్వదించును గాక. హల్లెలూయా స్తోత్రములు స్తోత్రం. ఈ సమయంలో ఆఖరిగా దేవుని యొక్క సేవకులు ప్రార్థించి ఆశీర్వాదిస్తారు.